విధంగా అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నప్పటికీ ఇచ్చిన హామీలు మాత్రం అమలు కావడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అతిగతి లేదన్నారు. రాష్ట్రంలో వెంటనే మెగా డిఎస్సిని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. నంబర్ 46 వెంటనే రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తా ఉన్నది. లేని పక్షంలో ఈరోజు ఒక వారం రోజుల సమయం ఇస్తా ఉన్నాం. ఈ వారం రోజుల లోపల మీరు ఈ సమస్యలు పరిష్కరించకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఈ నెల 12న మేము ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, అదేవిధంగా ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ప్రైవేట్ కళాశాలలో ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయిలు ఉన్నాయి గత 3 సంవత్సరాల నుండి. గత సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రభుత్వము నిర్లక్ష్యం చేసిన కారణంగా ఈరోజు ఆ ప్రభుత్వాన్ని వద్దనుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వ పనితీరు కొనసాగుతూ ఉంది. తక్షణమే విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడాలని బీజేవైఎం డిమాండ్ చేస్తారు. బీజేవైఎం రాష్ట్ర నాయకులు తుల ఆంజనేయులు మాట్లాడుతూ నిరుద్యోగుల